హలో మచాస్, నాతో పాటు మీరు చూడబోతున్నారు క్రాబీలో కయాకింగ్. నేను బుక్ చేసుకున్న ఏజెంట్ డైరెక్ట్ వచ్చేసి నన్ను హాస్టల్ దగ్గర పిక్ చేసుకుంటాడు. అగో ఈయననే ఆ ఏజెంట్ అనమాట. ఇది వచ్చేసి క్రాబీలో టుక్ టుక్. దీంట్లోనే మనల్ని తీసుకొని పోతాడు కయాకింగ్ దగ్గరికి. ఇక మనం ఎక్కేసినాం, క్యాబ్ పెట్టేసి స్పెచ్ పెట్టేసి రైట్లా. దీనికి వచ్చేసి 450 బాట్, కయాకింగ్కి 1100 రూపాయలు అనుకోండి. 1100 రూపాయల హాస్టల్కి వచ్చి పిక్ చేసుకుంటాడు. హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది ఇన్ని నుంచి. ఈ బీచ్ వచ్చేసి ఆవనంగ్ బీచ్, క్రాబీలో ఫేమస్ బీచ్. ఏడికి వెళ్ళాలన్నా ఈ నుంచే స్టార్ట్ అవ్వాలి ఐలాండ్స్కి. ఇక జర్నీలో పోయేటప్పుడు రోడ్ మీద వ్యూస్ చూస్తుంటే మాత్రం కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి మామ. వర్త్ మా వర్త్. సీన్ కట్ చేసి ఒక విలేజ్ లోపలికి వచ్చేసినాం. ఈ లేక్ వచ్చేసి ఒక విలేజ్ దగ్గర ఉందంట. ఇగో ఆవులు, మొత్తం నేచర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. మావాడు తీసుకొచ్చిన స్పీడ్కి నా కళ్ళద్దాలు ఏడున్నాయని చూసుకుంటే నా షెట్టు లోపల ఉన్నాయని చూసుకున్నాం మామ. హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత మనం వచ్చేసినాం సౌత్ క్రాబీ కాయాకింగ్ దగ్గరికి. ఇంతలా అనకుండా ఆ లేక్ లోపల దాగుందని చెప్పి తాయండి చెప్తుంది. మనమైతే ఇంత చిన్న స్మైల్ ఇచ్చి మనకు అవన్నీ ఏం తెలియదు. మేమైతే చిన్నప్పుడే అనకొండలు మస్తు చూసినాం టీవీలో అని చెప్పి మనమైతే రెడీ అయిపోయినాం. మనకు ఒక లైఫ్ జాకెట్, ఒక బోటు, ఒక పడేలు ఇచ్చారు మామ. మేమైతే బయలుదేరిపోయినాం బోట్లో. పోయే రూట్లో బోట్కి ఇంత పెద్ద రాళ్ళు తాకుతున్నాయి. ఆంటీ చెప్పింది బోట్కి ఏమైనా అయితే 2000 బాటిల్ తీసుకుంటా అని. జర్నీలు ఇలాంటి పాపలు తాకితే మస్తు ఎనర్జీ వస్తుంది మామ. నా కాలం చూడంగానే ఊపు వచ్చేసింది మామ. ఇంకా నేను ఊపులో ఊపేస్తానే ఉన్నా బోట్ని. ఇక మనం వ్యూస్ని అయితే మస్తు ఎంజాయ్ చేస్తాం మామ. ఈ నేచర్ మాత్రం అదిరిపోయింది. ఈ లేక్ వచ్చేసి క్లాంగ్ రూట్ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. ఇదిగోండి చెట్లు మొక్కలు మొత్తం అడ్డొస్తున్నాయి బోట్కి మా దారికి. ఇక వీడియో పైన తీసింది చాలని చెప్పి బోరు కొట్టి నీళ్ళ కిందకి అయితే పెడదామని ఫిక్స్ అయిపోయినా. కింద చూడు మామ ఎంత బాగుంది నేచర్ అసలు. ఇంకో ప్రపంచం ఉందంటే నమ్మరు. ఇది చూసి అయితే నాకు ఇంకో ఏదో తేడా కొట్టింది. మనమైతే పూర్తిగా అట్ లాస్ట్ అమెజాన్ అడవి లోపలికి వచ్చేసినాము. ఇది ఒక పెద్ద అడ్వెంచరే మామ. నిజంగా డిస్కవరీ ఛానల్లో చేస్తారు కదా అట్లా. ఎవరికి వాళ్ళు హెల్ప్ చేసుకోవాలి. ఎంతున్నాయి ఈ నేచర్ చూడు మామ కింద ఎంత బాగుందో. కింద చేపలు అయితే ఎవడో స్టాచ్యూ చెప్పినట్టు ఒకటే దగ్గర ఆగిపోయి నిలబడి చూస్తున్నాయి మామ ఎవరినో. ఇలాంటి అమ్మాయిని కలవాలంటే నాతో పాటు బోట్ వేసుకొని వచ్చేసేయండి మామ, మస్తు మంది దొరుకుతారు. నేను చెప్తున్నాను నమ్మండి. పోరోడు అందంగా ఉన్నాడు, క్యాబ్ పెట్టుకొని స్పెట్స్ పెట్టుకొని అని చెప్పి ఫోటో తీసుకుంటుంది పాప. నేను ఎన్ని చెప్పినా నమ్మకండి మావా. మేమే ఫోన్ ఇచ్చినాం ఫోటో తీయనీకే. లాస్ట్కి వచ్చి ఆ పాప వచ్చేసి నాకు ఫోన్ ఇచ్చేసింది. ఇలాంటి వాళ్ళతో ఫోటో దిగాలంటే వచ్చేసారు మావా, మీరు కూడా మంచిగా తీస్తారు ఫోటోలు. కాయాకింగ్ మొత్తం 2 గంటలు జర్నీ చేసినాం మావా. బోట్ని ఊపుకుంటూ లోపలికి వచ్చి అండర్ వాటర్లో మునగడానికి. ఎంత క్లీన్గా ఉన్నాయి చూడండి వాటర్. ఫుల్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తున్నా. ఓకే బాయ్ మామా.